ఏమన్నా అప్డేట్ ఇది ఎన్నాళ్ళ నుండి వెయిట్ చేస్తున్నామో ఒక అఫీషియల్ అప్డేట్ కోసం చాలా డీటెయిల్గా దాని గురించి మాట్లాడుకుందాం. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. విషింగ్ అవర్ సూపర్ స్టార్ గోల్డెన్ హార్టెడ్ మ్యాన్ మన మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. బర్త్డే సందర్భంగా SSMB 29 మూవీ టీం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక అప్డేట్ ని ఇస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. సో ఫైనల్లీ అఫీషియల్ గా అప్డేట్ అయితే వచ్చింది. మన మహేష్ గారి అకౌంట్ నుండి ఈ పిక్ ని చూడగానే ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్ అండి. ఏంటి అఫీషియల్ అప్డేట్ వచ్చిందా, అది కూడా పోస్టర్ రూపంలో అనే హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్. అంటే ప్రీ లుక్ అనుకోండి, బట్ వచ్చిందిగా, అది చాలు ప్రస్తుతానికి. సరే, అసలేముంది ఆ పిక్చర్లో, జస్ట్ ఒక రుద్రాక్ష మాలగా అక్కడ ఉంది అని అనుకుంటున్నారా? అదే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అది డీటెయిల్ గా ఈ పోస్టర్ బ్రేక్ డౌన్ చేసి మాట్లాడుకుందాం. బట్ ముందుగా గ్లోబ్ థ్రాటర్ అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం. దాని అర్థం నిత్య సంచారి. అంటే అకార్డింగ్ టు గూగుల్ ట్రావెలరేగా అని అనుకుంటున్నారా? ట్రావెలరే, బట్ జస్ట్ వెకేషన్స్ కోసం అప్పుడప్పుడు ట్రావెల్ చేసి వచ్చేవాడు కాదు. నిత్యం ఒక చోటలో ఉండడు, ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. ఒక చోట స్థిరంగా ఉండడు. అది కూడా ఇక్కడ అక్కడ కాదు, దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ప్రపంచం మొత్తం తిరుగుతూనే ఉంటాడు. అలా తిరిగే ఒక సంచార కథే ఇది. ఆ కథకుడి పాత్రలోనే మన మహేష్ గారు చేస్తున్నారని అనుకోవచ్చు. సో మెయిన్ స్టోరీ ఇది కాదు, జస్ట్ హీరో ఏం చేస్తాడు అనేది ఒక అఫీషియల్ రివల్యూషన్ ఇక్కడ జరిగింది. సో హీఈస్ ఏ గ్లోబ్ థ్రాటర్. అండ్ అలాగే ఈ పోస్టర్ తో పాటు మన SS రాజమౌళి గారు ఇంకొక పోస్టర్ లో ఒక మెసేజ్ ని వదిలారు, లైక్ ఏ స్టేట్మెంట్ లాగా. సో అందులో రాసిన మెసేజ్ ని పార్ట్స్ గా డివైడ్ చేస్తే, ఈ మెసేజ్ ఎవరి కోసం అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్లకు, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి మూవీ లవర్ కోసం, అండ్ అలాగే మరీ ముఖ్యంగా మహేష్ గారి అభిమానుల కోసం. అండ్ ఆ మెసేజ్ దేని గురించి అంటే, సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి చాలా సమయం గడిచింది. మీరు చాలా అంటే చాలా ఆసక్తిగా ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామని వేచి చూశారు, చూస్తూనే ఉన్నారని తెలుసని టీం చెప్తుంది. అలాగే అప్డేట్స్ ఎందుకు లేవనడానికి కూడా ఒక కారణం కూడా చెప్పేసింది. అంటే ఈ స్టోరీ అండ్ స్కోప్ ఆఫ్ ద ఫిలిం ఇస్ వాస్ట్ అంటున్నారు. సో వాస్ట్ అంటున్నారంటే ఈ సినిమా కథ మరియు సినిమా యొక్క విస్తృతి అంటే పరిమాణం చాలా అంటే చాలా పెద్దది. అంటే ఒక వైట్ స్టోరీ ఫుల్ ఆఫ్ ఈవెంట్స్, క్యారెక్టర్స్, ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్స్, ఇలా అన్ని కలగలుపుతూనే ఈ కథ పరిమాణం ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మూవీ, దాని థీమ్, ఆ విజువల్స్, దాని వల్ల వచ్చే ఆ ఇంపాక్ట్ కేవలం ఒక పిక్చర్ వల్లనో లేదా రొటీన్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారానో చెప్తే మీకు అర్థం కాదని. అంటే SSR గారి విజన్, ఎస్పెషల్లీ ఈ మూవీ ద్వారా ఆయన ఊహించే ఆ విజన్ ఎలా ఉంటుంది, ఆయన ఏం ఆలోచిస్తున్నారు, ఎస్పెషల్లీ ఈ మూవీ గురించి ఏం ఆలోచన చేశారు, ఎలా తీయబోతున్నారు, మనకు అసలు మూవీ ద్వారా ఏం వరల్డ్ ని క్రియేట్ చేసి చూపించబోతున్నారు అనేది ఒక పిక్చర్ వల్లనో, ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారానో కాకుండా స్పెషల్ గా ఇంతవరకు ఎప్పుడూ చేయలేని విధంగా ఈ మూవీ యొక్క అసలైన ఫీల్ ని మరియు స్కేల్ ని చూపించగల ఒక ప్రత్యేకమైన ప్రెజెంటేషన్ ని వాళ్ళ టీం సిద్ధం చేయబోతున్నారంట. అలా చేసి మనల్ని మోర్ దాన్ సాటిస్ఫై అయ్యేలాగా చేయబోతున్నారని క్లియర్ గా మూవీ టీం చెప్తుంది. సో ఈ రివీలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే నవంబర్ 2025 లో. అది కూడా ఎలా ఉంటుంది అంటే ఇంతవరకు ఇలాంటి రివల్యూషన్ ఎవరు చూడలేదు, చేయలేదు అన్నట్లుగా అంత డిఫరెంట్ గా, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని వాళ్ళు చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో ఆ రివీలింగ్ ఏంటనేది నాతో పాటు మీరు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనేది నిజం, మనకందరికీ తెలిసిన విషయమే. సో మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అండ్ ఇక మిగిలింది పోస్టర్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ఇంకొక డీటెయిలింగ్ విత్ గెస్ట్ థియరీ కూడా ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపించే ఒక మెయిన్ డీటెయిల్ వచ్చేసి ఆ మెడలో ఉన్న రుద్రాక్షమాల, అండ్ ఆ లాకెట్ వచ్చేసి ఆ మహాదేవుని నామాలతో ఉన్న మూడో కన్ను, త్రినేత్రం, త్రిశూల ఢమరకం, నందీశ్వరుడు, రుద్రాక్ష. సో ఇవన్నీ ఆర్డర్ వైజ్ గా పెట్టున్నాయి. లైక్ టాప్ లో ఆ ముక్కంటి, తర్వాత త్రిశూల ఢమరకం, తన నంది వాహనం, రుద్రాక్ష, ఇలా ఆర్డర్ లో ఉన్నాయి. అయితే SS రాజమౌళి గారు ఇంతకు ముందు చాలా సినిమాల్లో తన హీరోస్ మెడలో ఇలాంటివి పెట్టడం చాలా చూసాం. బట్ ఈసారి ఫుల్ ఆన్ అంటే సంపూర్ణంగా పెట్టారు. అయితే ఇక్కడ హీరో మెడ నుండి రక్తం రావడాన్ని మనం ఈజీగా గమనించవచ్చు. లాస్ట్ టైం బాహుబలి 2లో భల్లాల దేవ వల్ల ఆ మహేంద్ర బాహుబలికి రక్తం కారుతుంటే తను ఆ మహాశివలింగం పైన చెయ్యి పెట్టి దాని సహాయంతో పైకి లేస్తాడు. ఆ టైంలో ఆ మహాదేవునికి మహేంద్ర బాహుబలి రక్తాభిషేకం జరిగినట్లుగా చూపిస్తారు. ఆ తర్వాత తన గాయాలతో అక్కడున్న విభూతిని రాసుకుంటాడు మహేంద్ర బాహుబలి. ఇక్కడ కూడా సేమ్ సీన్ కాదు కానీ అలాంటి ఒక రిఫరెన్స్ ని పెట్టారు రాజమౌళి గారు. లైక్ తన లెఫ్ట్ సైడ్ మెడ మీద నుండి రక్తం కారుతుంది అని చూపిస్తున్నారు. మేబీ తన మెడలో ఉన్న ఆ లాకెట్ కి ఆ రక్తంతో అభిషేకం జరుగుతుంది అని ఏమన్నా చూపించవచ్చు, జస్ట్ లైక్ మురారి మూవీ లాగా. ఇక్కడ ఆ లాకెట్ రక్తంతో తడవకపోయినా ఆ రక్తం ఆల్మోస్ట్ డ్రై అయిపోతుందని చూపించినప్పటికీ మేబీ నెక్స్ట్ సీన్ లో ఏమన్నా అలాంటిది ఏదన్నా ఉండొచ్చేమో చెప్పలేం.
సో ఇది కనిపించే డీటెయిలింగ్. అండ్ కనపడని డీటెయిలింగ్ ఏంటంటే వై ఇన్ నవంబర్ 2025 అంటే అప్పటికి ఆ టైంకి వాళ్ళు ప్లాన్ చేసిన నెవర్ బిఫోర్ రివీలింగ్ ప్రాసెస్ పూర్తవుతుందా, లేక నవంబర్ లో ఏమైనా ప్రత్యేకమైన ఫెస్టివల్స్ ఉన్నాయా? అంటే నవంబర్ లో ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయా అని వెతికితే కార్తీక పౌర్ణమిని క్లియర్ గా చూపించింది. సో కార్తీక పౌర్ణమి 5th నవంబర్ 2025 అంటే వెడ్నెస్డే వచ్చింది. సో కార్తీక పౌర్ణమికి ఆ దేవదేవునికి అంటే ఆ పరమశివుడికి లింక్ ఏంటి అంటే త్రిపురాసుర వధ. సో ఆ త్రిపురాసుర వధ ఆ రోజే జరిగింది కాబట్టి త్రిపురారి పౌర్ణమి కార్తీక పౌర్ణమి అని అంటారు, దేవ దివాళి అని కూడా అంటారు. అంటే కార్తీక స్వామి వారు తారకాసురుడు అనే రాక్షసుడిని చంపేసిన తర్వాత ఆ రాక్షసుడి ముగ్గురి కుమారులు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తే అది ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమైతే చావు లేకుండా వరం కావాలని అడుగుతారు. అది కుదరదు అన్నప్పుడు అది కాకుండా ఇంకొక వరం పొంది దేవతలను హింసిస్తారు, డార్క్ ఫోర్సెస్ ని స్ప్రెడ్ చేస్తారు, అంటే ఈవిల్ థింగ్స్ విపరీతంగా చేస్తూ ఉంటారు. సో వాళ్లకు ఒక 3 సిటీస్ ఉంటాయి. అవి వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. అంటే 1000 years కి ఒక్కసారి మాత్రమే ఆ 3 సిటీస్ ఒకే లైన్ లో అలైన్ అవుతాయి, అంటే ఒకే వరుసలో ఫామ్ అవుతాయి. సో అలా అలైన్ అయినప్పుడు మాత్రమే దాన్ని ఒక బాణంతోనే నాశనం చేస్తేనే ఆ సిటీస్ నాశనం అవుతాయి. దెన్ దాని వల్ల ఆ ముగ్గురు కూడా అంతమవుతారు. సో వాళ్ళ గురించే ఈ స్టోరీ ఉంటుంది. సో వాళ్ళను చంపడానికి అంటే ఆ 3 brothers ని చంపడానికి సాక్షాత్ ఆ మహాదేవుడు పరమశివుడు ఆయుధం ఎత్తి వాళ్లను ఒక్క బాణంతో ఆ 3 సిటీస్ అలైన్ అయినప్పుడు సంహరిస్తాడు. దాన్ని త్రిపురాసుర వధ అని అంటారు. సో ఆ రోజే విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ జరిగింది. అంటే లైట్ ఓవర్ డార్క్నెస్, ట్రూత్ ఓవర్ ఫాల్స్హుడ్. అందుకనే లైట్స్ తో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో దానికి ఈ పోస్టర్ కి సంబంధం ఏంటి అని అడిగితే డైరెక్ట్ గా కాదు, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ నెవర్ బిఫోర్ రివీలింగ్ నవంబర్ 5th కార్తీక పౌర్ణమి రోజు రివీల్ అయితే దాని ఖచ్చితంగా ఒక లింక్ ఉంటుంది. అదేంటంటే హీరో వచ్చేసి ఆ మహాదేవుని రిఫరెన్స్ లాగా చూపిస్తారు. అండ్ ఆ విలన్స్ వచ్చేసి మేబీ ముగ్గురుండొచ్చు, జస్ట్ లైక్ త్రిపురాసుర. ఆర్ ఆ ముగ్గురి పవర్ ఈ ఒక్క విలన్ లోనే ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే తను అంత పవర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. అంటే యాంటాగనిస్ట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చేస్తున్నారని మనకు ఐడియా ఉంది. అండ్ అప్పుడెప్పుడో కొన్ని లీక్ పిక్స్ లో ఆయన వీల్ చైర్ మీద ఉన్నట్లుగా కూడా చూపించారు. సో నా డౌట్ ఏంటంటే ఇంతకు ముందు హీ ఈజ్ పవర్ఫుల్, బట్ కొన్ని రీజన్స్ వల్ల తను అలా ఉన్నాడు కానీ బట్ హీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అని చూపించవచ్చు. అంటే అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ తనకుందని చెప్పొచ్చు. ఆర్ తనే కాకుండా తనను ప్రాణంగా ఇష్టపడే 2 brothers కూడా తనకున్నారు. దే ఆర్ ఆల్సో వెరీ వెరీ బ్రూటల్లీ పవర్ఫుల్ అని చూపిస్తే విలనిజం లో ఈ మూవీ వేరే లెవెల్లో ఉంటుంది. అంటే వాళ్ళు ఒకరిని మించి ఒకరు చాలా ఇష్టపడి ప్రాణం కంటే ప్రేమగా ఉండే బ్రదర్స్ బాండ్ వాళ్ళది అని బ్యూటిఫుల్ గా చూపిస్తూ బట్ దే ఆర్ ఆన్ ఏ బ్యాడ్ బ్రూటల్ సైడ్ అని చూపిస్తే ఇట్ విల్ బి మచ్ మచ్ ఈవిల్. సో గ్లోబ్ మొత్తం భయపడే అలాంటి వాళ్ళను మన హీరో లార్డ్ శివ డివోటీ ఒక్కడే ఢీకొంటే అలా ఢీకొట్టి వాళ్ళ కింగ్డమ్ ని నాశనం చేస్తాడు అనేది మూవీ స్టోరీ అవ్వచ్చు. ఎందుకంటే రాజమౌళి గారి ట్రేడ్ మార్క్ విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరోకి అంత పెద్ద ఎలివేషన్స్ పడతాయి. అది చూసినప్పుడు మనకు గూస్ బంప్స్ వస్తాయి. సో అలాంటి పెద్ద విలన్ ఒక్కడైనా సరే, ముగ్గురైనా సరే, లేదా ముగ్గురుకుండే పవర్ఫుల్ ప్రెజెన్స్ ఈ ఒక్కడిలో ఉన్నవాడైనా సరే అలాంటి వాడిని కొడితేనేగా మన హీరోకి ఆ లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ పడేది, మనకు పూనకాలు వచ్చేది. సో అలాంటిది ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మన SSR గారు. సో ఇట్స్ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ ఆన్ టాపిక్ విచ్ ఇస్ గుడ్ ఓవర్ ఈవిల్. అది కూడా రాజమౌళి గారి స్టైల్ విత్ అవర్ హ్యాండ్సమ్ హంక్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు యాజ్ ప్రొటాగనిస్ట్. సో అలా త్రిపురాసుర స్టోరీని ఈ మూవీకి లింక్ చేయొచ్చు అని చెప్తున్నా. సో కొత్తగా చూసే వాళ్లకు ఐడియా ఉండకపోవచ్చు, మనం చెప్పేది మ్యాక్స్ గెస్ థియరీస్. అదే ఈ వీడియో స్టార్టింగ్ లో క్లియర్ గా డిస్క్లైమర్ గా వేశాను. సో మూవీ స్టోరీ అంటే మూవీ స్టోరీ కాదు, అవుట్లైన్ ఐడియా ఆఫ్ ది స్టోరీ అవ్వచ్చని గెస్ చేశాను. ఆర్ కాకపోవచ్చు కూడా. అంటే కార్తీక పౌర్ణమి రోజు రివీల్ చేస్తే ఇది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. ఆర్ లేకపోతే వేరే కొత్తగా ఏదైనా ప్లాన్ చేయొచ్చు. బట్ స్టోరీ ఏదైనా సరే ఆయన ఇచ్చే ఆ ఇంపాక్ట్ అంటే ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో అది మనల్ని సీట్ ఎడ్జెస్ లో కూర్చునేలాగా చేస్తుంది. దానికి తోడు ఇందాక చెప్పినట్లుగా హ్యాండ్సమ్ హంక్ ఈ మూవీలో ఉన్నారు. సో ఆయన్ని ఎలా ప్రజెంట్ చేస్తారు అని చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. అయితే కేవలం అదే కాదు, రీసెంట్ గా ఒక బస్ వచ్చేసి కాశీ నగరాన్ని ఒక సెట్ లాగా వేశారు, దానికి ఒక 50 crore బడ్జెట్ అయ్యింది అని అప్పట్లో ఒక బస్ తెగ వినిపించింది. సో మహాశివుని కాశీ నగరం బ్యాంక్స్ ఆఫ్ రివర్ అంటే గంగమ్మ తల్లి ఒడ్డున ఒకనొక ఘాట్స్ లాగా ఒక సెట్ వేశారని విన్నాం. సో ఆ కాశీ నగరంలో కార్తీక పౌర్ణమి రోజు ఇలాంటిది ఏదన్నా ఉండొచ్చేమో అని చెప్పాను. సో స్టోరీ ఏదైనా సరే మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో ఒక విజువల్ వండర్ తయారవుతుంది. సో అది వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ఇక్కడితో పాటు హాలీవుడ్ లో కూడా ఓ రేంజ్ ఆఫ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. సో స్టేట్మెంట్ లో చెప్పినట్లుగా నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ని మనం చూడబోతున్నాం ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2025. సో మన వీడియో మీకు నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా గెస్ట్ సిరీస్ విత్ డీటెయిల్స్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు సాలిడ్ మూవీ స్టఫ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.